జమిలీ ఎన్నికలు భారతదేశంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో సాధ్యం కాదు. అయితే ఒక డిబేట్ జరగటం మంచిదే. ఎందుకు అంటే 140 కోట్ల మంది జనాభా ఉన్నటువంటి భారతదేశంలో రకరకాలైనటువంటి పరిస్థితులు, భిన్న అభిప్రాయాలు ఉన్నటువంటి నేపథ్యంలో, వివిధ రాష్ట్రాల్లో వివిధ నేపథ్యం ఉన్నటువంటి సందర్భంలో ఒక చోట ఇప్పుడే చెప్పినట్టుగా కాన్స్టిట్యూషనల్ మిషనరీ బ్రేక్ డౌన్ అయ్యి ఒక రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెడితే మళ్ళా వచ్చే పార్లమెంట్ ఎన్నికల దాకా అసెంబ్లీ ఆగాలనంటే అది ఎలా సాధ్యమవుతుంది? అప్పుడైనా ఎన్నిక జరపాల్సిందేగా. ఇలాగ చాలా అంశాల్లోనూ స్పష్టత లేదు. అయితే రామ్నాథ్ కోవింద్ గారు మరి భారత మాజీ రాష్ట్రపతి కొన్ని అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ చాలా అభిప్రాయాలను క్రోడీకరించారు. ఇంకా దీని మీద తరో డిస్కషన్ జరగాలి, పార్లమెంట్లో కూడా దాని డిస్కషన్ జరగాలి. అది ఎప్పుడు అమల్లోకి వస్తుంది? ఇప్పుడు కొన్ని చోట్ల సందర్భాల్లో 30% రిజర్వేషన్ మహిళలకు ఉంది, 50% కావాలి, వాళ్ళు సమాజంలో సగభాగం ఉన్నారు. ఇలాంటి అనేకమైన అంశాలు ఉన్నాయి. వాటి మీద ముందు చర్చించుకొని డెమోక్రసీని పరిపుష్టం చేసుకున్న తర్వాత ఇలాంటి చర్చను ముందుకు తీసుకెళ్తే బాగుంటుంది. ప్రస్తుతం భారతదేశం ఉన్న కాంటెక్స్ట్లో జమిలీ ఎన్నికలు అనేది సాధ్యం కానే కాదు. Like and subscribe Eagle Media Works.